ఓకే. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో మనకి ఫస్ట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కొలంబో వెళ్తామండి. కొలంబోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కొలంబోలో దిగిన తర్వాత అక్కడి నుంచి మనము ఒక 4 to 5 hours ట్రావెల్ చేసి మనం హబరానా ప్లేస్ కానీ డంబోలా అనే ప్లేస్ కానీ వెళ్తామండి. సో ఈ వీటికి వెళ్ళే దారిలో 2 ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి ఓకే. ఈ హబరానాకి వెళ్ళే దారిలో. అదేంటంటే ఒకటి మునీశ్వరన్ టెంపుల్, ఇంకోటి మన్వారి టెంపుల్ అని. ఈ మునీశ్వరన్ టెంపుల్ అండ్ మన్వారి టెంపుల్ రెండు కూడా మనకి రామాయణ ఇతిహాసానికి సంబంధించిన దాంట్లో ప్లేస్ ఉందండి. ఈ మునీశ్వరన్ టెంపుల్ మనకి రామాయణ కాలంలో అంటే మునులు ఈశ్వరులు మాత్రమే దర్శించేవాళ్ళని అక్కడ స్థల పురాణం చెప్తారండి. సో అదేంటంటే తర్వాత అప్పుడు మన రాములు వారు మాత్రమే మానవుడు అక్కడ విజిట్ చేసింది. ఇది కూడా ఎప్పుడంటే మనకి రాములు వారు రామరావణ యుద్ధం తర్వాత రావణాసురుని నిగ్రహించి పుష్పక విమానంలో అయోధ్య వెళ్తూ ఉంటారు. అయోధ్య వెళ్తా ఉంటే మనకి రాములు వారిని బ్రహ్మహత్య పాతకం వెంటాడుతూ ఉంటుంది. ఆ ప్లేస్కి వచ్చేప్పటికి అది ఆగిపోతుంది అనమాట. అప్పటికే అక్కడ శివయ్య వెలుసున్నారు స్వయంభూ. అక్కడికి రాముల వారు ప్రార్థిస్తే తరుణోపాయంగా దాన్ని ఏం చెప్తారంటే శివలింగాలు ప్రతిష్ఠించాలని చెప్తారు. అక్కడి నుంచి రాముల వారు బయలుదేరి మొట్టమొదటిగా మన్వారి టెంపుల్ అని వస్తారు. అక్కడ రాముల వారు మొట్టమొదటి శివలింగాన్ని ప్రతిష్ఠించింది. సో ఆ శివలింగం కూడా ఏంటంటే సైకతలింగం అండి, అంటే మట్టితో అప్పటికప్పుడు మట్టితో చేసి ప్రతిష్ఠ చేసింది అనమాట. సో ఆ టెంపుల్ కూడా చూసుకోండి. అక్కడి నుంచి బయలుదేరి మనం హబరానా కానీ డంబోలా కానీ. అదేంటంటే మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయండి. అష్టాదశ శక్తిపీఠాల్లో మనము చెప్పేది అనమాట లంకాయం శాంకరదేవి అని చదువుతాం. సో అది శక్తిపీఠం మనకి శ్రీలంకలో ఉంది. ఓకే. సో ఫస్ట్ నైట్ మనం వెళ్ళి శ్రీలంక అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ నైట్ డంబోలా కానీ హబరానా స్టే చేస్తాం. నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం అమ్మవారి శక్తిపీఠానికి వెళ్తాం. సో ఆ ప్లేస్ని ట్రింకోమలి అంటారు. ఆ ప్రదేశాన్ని ఏదైతే మనకు అమ్మవారి శక్తిపీఠం దాన్ని తిరుకోనేశ్వరం టెంపుల్ అంటారు. అంటే శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. చాలా మహిమాన్వితం అండి. కొండ మీద ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ కొండ మీద చూస్తుంటే మన ఇండియన్ ఓషన్ చాలా అద్భుతంగా కనపడుతుంది. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అక్కడే మనకి రావణ హాట్ వెల్స్ అని ఉందండి. రావణ హాట్ వెల్స్ అంటే మనకి రామేశ్వరంలో 21 బావులు ఉంటాయి. అలానే ఈ మనకి ఎక్కడైతే మనకి హాట్ వెల్స్ అని అంటారు అక్కడ 7 బావులు ఉంటాయండి. సో 7 బావుల్లో ఏంటంటే ఆ 7 బావుల్లో కూడా మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ప్లస్ ఆ వాటర్ ఏదైతే ఉందో అది 365 days వాటర్ ఉంటుంది. అలానే వచ్చి మళ్ళీ పొంగిపోవటం అనేది ఉండదండి. స్టిల్ వాటర్ ఎక్కడి వరకు మనం తీసేస్తామని మళ్ళీ అక్కడ వచ్చి ఆగుతూ ఉంటుంది అనమాట. సో అది కూడా మేము విజిట్ చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి డంబోలా గోల్డెన్ బుద్ధ టెంపుల్ ఉంటుంది, అది విజిట్ చేసి అక్కడ బయలుదేరి క్యాండీ వస్తామండి.